హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు కృపలో అందరూ వర్ధిల్లాలని అనుదినం మేము ప్రార్థన చేస్తా ఉన్నాము. ఈ వాక్యాలు నిజంగా మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మీరు మాకు కాల్ చేసి తెలియచేయొచ్చు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే తప్పకుండా మీరు స్పాన్సర్ చేయొచ్చు. తద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ఆత్మీయంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ ద్వారా, మీ డబ్బు ద్వారా అనేక మందికి సువార్త అందించిన వారుగా మీరు అవుతారు కనుక తప్పకుండా ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయండి. తద్వారా దేవుని యొక్క రాజ్య వ్యాప్తులు మీరు కూడా ఒక పాలువాస్తులు కండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వినకముందు మనం అందరం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ఉన్న చోట మీరు కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొక్కసారి నీ పాదసన్నిధికి చేరి నేను స్తుతించుటకు, నేను కీర్తించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తూ, వాక్యాన్ని వింటుండగా నాతో మాతో అందరితో మాట్లాడుతున్నామని, దాన్ని వింటుండగానే ఒక్కొక్కరి హృదయాలు కదిలింపజేసి ఆలోచింపచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనకు అందరికీ తండ్రి ఉన్నాడు కదండి. ఒక పిల్లలకి ఏం కావాలన్నా కానీ తండ్రిని అడుగుతాడు. ఎందుకంటే ఇంటి బాధ్యత అంట తండ్రిది కాబట్టి. పిల్లలకు తెలుసు ఎవరిని అడిగితే ఏం జరుగుతుంది అని. కాబట్టి పిల్లలు వెళ్ళి డాడీని అడుగుతాడు, డాడీ నాకు సైకిల్ కావాలి, డాడీ నాకు చాక్లెట్స్ కావాలి, డాడీ నాకు బ్యాగ్ కావాలని పిల్లలు వచ్చి తండ్రిని అడుగుతాడు. ఈ లోకంలో ఉండే తండ్రి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన నాన్న, నా నాన్న కాబట్టి అడుగుతాను. అయితే దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఎందరు తను అంగీకరించదరో వారందరికీ నేను దేవుని కుమారుడు కుమార్తెలయ్యే అధికారాన్ని నేను ఇచ్చానని చెప్పాడు యేసయ్య. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచబడిన మనము, రక్షించబడిన మనమంతా కూడా మనం ఎవరమంటే ఇంకా ఆయన కుమారులము, ఆయన కుమార్తెలం. కాబట్టి ఆయన మనకు తండ్రి అయి ఉంటున్నాడు. తండ్రి అనే దేవుణ్ణి మనము వేడుకోవాలి, అడగాలి. ఇక్కడ చాలామంది అనుకుంటారు దేవునికి తెలియదా మనకేం కావాలో, ఎందుకు అడగాలి అని చాలామంది అనుకుంటారు. అడగడం అనేది ఏం చూపిస్తుందంటే ఆధారపడ్డం అనేది చూపిస్తుంది. నీ బిడ్డ వచ్చి నిన్ను అడుగుతున్నాడంటే నీ బిడ్డ అడుక్కునేవాడనా? కాదు కదా. నీ బిడ్డ వచ్చి నిన్ను అడుగుతున్నాడంటే అమ్మ నాకు 10 రూపాయలు ఇవ్వు, నాన్న నాకు 100 రూపాయలు ఇవ్వు, నాన్న నాకు చాక్లెట్ ఇవ్వు అని నేను అడుగుతున్నాడంటే నీ బిడ్డ అడుక్కునేవాడితో కాదు, నీ మీద ఆధారపడుతున్నాడని. చాక్లెట్ కావాలని, డబ్బులు కావాలని రోడ్డు పైన వెళ్ళే వాళ్ళందరినీ అడగడు కదా. నాన్నవి కాబట్టి నిన్ను మాత్రమే ఇచ్చి అడుగుతాడు. ఎందుకంటే అధికారం కలిగిన వాడివి నువ్వు, తండ్రివి నువ్వు, కన్నవాడివి నువ్వు, పోషించేవాడు నువ్వు కాబట్టి నీ బిడ్డ వచ్చి నిన్ను అడుగుతాడు. అలాగే దేవుని కూడా మనం అడగాలి. ఈ లోకంలో ఒక సామెత ఉంది, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని కదా. అలాంటిది దేవుడు అడగకుండా ఇస్తాడంటారా? అడగకుండా ఇస్తాడా అంటే ఇంకా ఒక మాట ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఇంకా అడిగి పొందుకో. ఈరోజు మనం పొందుకోకపోవడానికి, మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం, మనం దీవించబడకపోవడానికి కారణం, మనం కరువులో ఉండడానికి, మనం అప్పుల్లో ఉండడానికి కారణం, ఆర్థిక సమస్యలో, అనారోగ్య సమస్యలు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి అడగడం లేదు, తండ్రిని నువ్వు అడగడం లేదు. లోకంలో మనుషుల వైపు సహాయం చూస్తున్నావేమో, మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాస్తున్నావేమో, అవసరం లేదు. ఎందుకంటే ఆ మనుషుల హృదయాలను కూడా కదిలించగల దేవుడు, కరిగించగల దేవుడు నా దేవుడు. నమ్ముతున్నావా? దేవుని అడిగి చూడు. దేవుడే స్వయాన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి. అడగడం అంటే దేవుని మీద ఆధారపడ్డమని. నువ్వు అడుగుతున్నట్లంటే చులకన అని కాదు. నువ్వు అడుగుతున్నావంటే, దేవా నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేయగలరు? ఆసాపు అంటాడు కదా, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు అంటే అర్థం ఏంటి? నువ్వు తప్ప నాకెవరు సహాయం చేయగలరని అడగడం. ఈరోజు మనం ఆశీర్వాదం పొందకపోవడానికి కారణము, మనం దీవించబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అడగకపోవడమే. ఈరోజు నోరు తెరిచి అడుగు. నీకు ఏది కావాలో, నీకు ఏం కావాలో, నీకు ఏది అవసరం ఉందో, నీ జీవిత సమస్య ఏంటో అది ప్రభువుని అడిగి చూడు. దేవుడు తప్పకుండా ఇస్తాడు నీకు. అడగక పొందుకోలేకున్నాం. దేవుడు స్వయాన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలండి? అడగాలి. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని అడుగుతామా? చెప్పండి. ఎవరిని పడితే వాళ్ళని అడుగుతామా? అడగలేం కదా. అడిగే వ్యక్తికి నీకు ఒక సంబంధం ఉండాలి, ఒక సహవాసం ఉండాలి. నీ అన్ననైతే అడుగుతావు, నీ తమ్ముడినైతే అడుగుతావు, నీ నాన్నని అడుగుతావు, మీ అమ్మని అడుగుతావు తప్ప దారిలో మార్కెట్లో పోయి వాళ్ళందరినీ అడుగుతావా? అడగలేవు కదా. అంటే నువ్వు అడుగుతున్నావు అంటే ఆ వ్యక్తితో నీకు ఏముండాలి? ఒక సంబంధం ఉండాలి, ఒక సహవాసం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, ఒక బాండింగ్ ఉండాలి. అప్పుడే నువ్వు అతను అడగగలవు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలంటే నీకేముండాలి చెప్పండి? సహవాసం ఉండాలి.
ఆయనతో నీకు బాండింగ్ ఉండాలి. ఆయనతో నువ్వు జీవనం సాగించాలి. ఆయనను ప్రేమించాలి. ఆయన మాట నువ్వు గైకొనాలి. అప్పుడు ఆయన నువ్వు అడిగిందల్లా ఇస్తాడు. నువ్వు అడగాలంటే నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఆయనను తండ్రిగా చూడాలి. ఆయన ఒక సహోదరుడిగా చూడాలి. ఆయన నువ్వు ఇచ్చువాడిగా చూడాలి. నమ్ముతున్నావా? ఇంకెంతకాలం కష్టాల్లో ఉంటావు? ఇంకెంతకాలం ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటావు? నీ నోరు తెరిచి మాట్లాడు. దేవుడు సెలవిచ్చాడు, ఈ నాలుక మీద జీవన్ మరణముల వశమై ఉన్నాయంట. నాలుక వశమై ఉన్నాయంట. నువ్వు జీవం పలుకుతే జీవం వస్తుంది, మరణం పలుకుతే మరణం వస్తుంది అన్నాడు దేవుడు. నాలుగుకి ఇంత శక్తి ఇచ్చాడు. కొంతమంది అంటారు నాలుక మీద మచ్చ ఉంది, నేను ఏది పెడితే శాపం జరుగుతుంది అంటారు చాలామంది కదా. అది అన్యాచారం అనుకోండి. కానీ దేవుడు స్వయాన సెలవిస్తున్నాడు, మన నాలుకకి దేవుడు అంత శక్తి ఇచ్చాడు. ఇదిగో నేడు మీ ఎదుట దీవెన శాపం పెట్టి ఉన్నాను, మిమ్మల్ని దీవించు అని దీవించదును, మిమ్మల్ని శపించు అని శపించదని అన్నాడు దేవుడు. అంటే మీరు అర్థం చేసుకుని నోట్లో ఉన్న శక్తి ఏంటో. ఈరోజు నీ నోరు తెరవక నువ్వు ఆశీర్వదించబడడం లేదు. నోరు తెరిచి దేవుని అడిగితే కదా దేవునికి తెలిసేది. అఫ్కోర్స్ దేవునికి మనం అడగకపోయినా తెలుస్తాయి అనుకోండి, కానీ అడిగితే నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావని. నాన్నకు తెలుసు నీకేం కావాలో, కానీ నాన్న నీ నుంచి ఏం కోరుకుంటాడు? నా బిడ్డ వచ్చి అడిగితే బాగుంటుంది కదా, ముద్దు మాటలతో డాడీ నాకు చాక్లెట్ కావాలని నీ బిడ్డ నిన్ను వచ్చి అడిగితే నువ్వు మురిసిపోయి 2 కావాలనన్నా 1 కావాలనన్నా అడుగుతావు కదా. అంటే నీ బిడ్డ ముద్దు మాటలు నువ్వు వినాలనుకుంటున్నావు. దేవుడు కూడా ఎందుకు అడగమంటున్నాడు? నీ మాటలు వినాలని, నీతో సహవాసం చేయాలని, నీతో సంబంధం పెట్టుకోవాలని దేవుడు అడగమంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు అడుగుతున్నావా? ఆయన దగ్గర ఏ కొదవ లేదండి. నువ్వు బ్యాంకుకి వెళ్తే నీకు సివిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తారు, నీకు అర్హత ఉంటేనే లోన్ ఇస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుని దగ్గర సర్వం గుప్తం ఉన్నాయి. వెండి నాది, బంగారం నాది, ఆకాశం నాది, భూమి నాది, సర్వ సృష్టి నాది. అడగండి అంటున్నాడు దేవుడు. అంతే, అడిగి పొందుకుందాం. ఈరోజు నుంచి నీ బంధకాలను దేవుడు తెంచేయబోతున్నాడు. అడిగి చూడు. ఈ వాక్యం అయిపోయే లోపల మోకరించి, ప్రభువా నాకు కావాల్సింది ఇది అని దేవుని అడిగిచ్చుడు. నీ బిడ్డ మార్పు కోరుకుంటున్నావా? గర్భఫలాన్ని కోరుకుంటున్నావా? అప్పులు పోవాలని కోరుకుంటున్నావా? వ్యాధి పోవాలని కోరుకుంటున్నావా? బాధ పోవాలని కోరుకుంటున్నావా? విడిపోయిన మీ భార్య భర్తలు కలుసుకోవాలనుకుంటున్నావా? చెడిపోయిన నీ భర్త మారాలనుకుంటున్నావా? అడుగు దేవుని సన్నిధిలో. సర్వసాధారణంగా మనం మనుషులను అడుగుతాం సహాయం చేయమని. ఏదన్నా డబ్బులు అవసరం అవుతుంటే పక్కింటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డీకి తెచ్చుకుంటాం. 4 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ తెచ్చుకుంటాం. కానీ మోకరించి దేవుని అడుగుదాం రానే ఆలోచన చాలామందికి లేదు ఈరోజు. దేవుడు చేయలేడని అపనమ్మకమా? నీ అపనమ్మకమే నీకు నాశనం తీసుకొస్తుంది. నీ అవిశ్వాసమే నిన్ను నష్టాన్ని తీసుకొస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? అడగండి నేను ఇస్తా. అడగండి అయ్యా, అడగండి అమ్మా, దేవుడిని అడగండి. దేవుడు ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇచ్చే దేవుడు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 9వ వచనం మీరు చూస్తే, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? మనలో ఒకవేళ నేనే ఉన్నాను అనుకోండి, నా బిడ్డ వచ్చి నన్ను రొట్టె అడిగితే నేను రాతినిస్తానా? ఇవ్వను కదా. ఆ రొట్టెకి ఇంకా జామ్ పూసి, ఆ రొట్టెలో ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి, చక్కగా రొట్టెని కాల్చి శ్రేష్టంగా ఆ రొట్టెని ఇంకా అద్భుతంగా చేసిస్తా నా బిడ్డ కాబట్టి. ఈ లోకంలో యొక్క తండ్రే బిడ్డకు మంచిది ఇవ్వాలని ఆశిస్తున్నప్పుడు పరలోకముందున తండ్రి అంతకంటే మంచిది ఇవ్వడా? దేవుడు అదే అంటున్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగియు పరలోకమందున తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చెడ్డవారమైన మనమే మన పిల్లలకి మంచి ఈవులు ఇస్తున్నప్పుడు పరలోకమందున తండ్రి తను అడుగు వారందరికీ నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు. ఆయన మంచిటి ఇస్తాడు, శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. ఆయన దగ్గర కుళ్ళిపోయినట్టు, పాడైపోయినట్టు, చెడిపోయినట్టు ఆయన దగ్గర దొరకవు. ఆయన దగ్గర సెకండ్ హ్యాండ్ ఏముండవు. ఆయన దగ్గర అన్ని ఫస్ట్ హ్యాండెడ్ ఉంటాయి, అన్ని శ్రేష్టమైనట్టు ఉంటాయి, చక్కని ఉంటాయి, మంచి ఈవులు ఉంటాయి ఆయన దగ్గర. మనుషులే మనల్ని మోసం చేస్తారు, మనుషులే మనల్ని నాశనం చేస్తారు, మాయ మాటలు చెప్తాడు. కానీ దేవుడు అలా కాదు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకో మరొకసారి. నువ్వు అడిగి చూడు. దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడా? ఆయన మాట తప్పడు. ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ ఆయన మాట తప్పుడు. తప్పకుండా తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఈ లోకంలో ఒక తండ్రిగా మన పిల్లలు ఒకటి అడిగితే 2 రూపాయలు ఇస్తాం. అలాంటిది పరలోకమున తండ్రి నీకు ఎంత ఇస్తాడు? నీ అప్పులను తీర్చగల దేవుడు నా దేవుడు. నమ్ముతున్నావా? విశ్వసించు.
నీ వ్యాధి బాధలు బాగు చేయలే దేవుడు. నీ థైరాయిడ్ సమస్యను, నీ బ్లడ్ క్యాన్సర్ని, ఈ వాక్యం వింటుండగా మీలో కొంతమంది బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారేమో, థైరాయిడ్తో బాధపడుతున్నారేమో, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారేమో, నా భర్త చెడిపోయాడు, పరాయి స్త్రీ మోహంలో పడిపోయాడు బాధపడుతున్నావేమో. ప్రార్థన చేయి, అడుగు దేవుని. దేవునికి ఇస్తా అంటున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ప్రతి దానికి దేవుడు రెట్టింపుగా ఇస్తానన్నాడు. నమ్ముతున్నావా? నిజంగా ఈ వాక్యం అయిపోయే లోపల దేవుడు మీ ద్వారాలు తెరవబోతున్నాడు. నమ్ముతున్నట్లయితే కింద నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ నిమిత్తం నేను కూడా అడుగుతాను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుతున్నావా? అడగకనే మనం పొందుకోలేకున్నాం చాలాసార్లు. ఆయన దగ్గర చాలా శ్రేష్టమైన వాటి ఉన్నాయి. ఆయన చాలా గొప్ప బహుమానాలు పెట్టుకున్నాడు. నువ్వు అడుగుతే ఇవ్వాలని, నువ్వు అడుగుతే నీకు ఇవ్వాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడుగుదాం, అడిగి పొందుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను రాసిన సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబొట్టుకై దాన్ని చేతును. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. మీరు యేసయ్య నామమున ఏది అడిగినను తండ్రి మహిమార్థమై యేసయ్య ఇది చేస్తాడట. ఎంత అద్భుతం అండి! దేవునికి ఎందుకు చేయాలనుకుంటున్నాడు తెలుసా? దేవునికి మహిమ రావడానికి. నువ్వు అడిగింది దేవునికి తప్పకుండా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు తెలుసా? దేవునికి మహిమ వస్తుంది. నువ్వు 10 మందికి చెప్తావు, నా దేవుడు అద్భుతం చేశాడు నా జీవితంలో అని. దేవునికి మహిమార్థమై రావడానికి దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. మన గొప్పతనం ఏం లేదు ఇందులో. మనం మంచివారమని, యోగ్యులమని కాదని నీకు ఇచ్చేది. చాలాసార్లు మన బిడ్డ మంచోడు కాకపోయినా చెడ్డోడైనా సరే వానికి మనం పండగకి బట్టలు తీసుకొని వస్తాం. ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకడు మాట వినకపోయినా కానీ అందరితో సమానంగా తీసుకొని వస్తాం. దేవుని దృష్టిలో కూడా అందరూ సమానమే. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపించే దేవుడు. ఆయనకి ప్రపంచమంతా సమానమే. మనం అడగాలి దేవుని అంతే. అడిగిన వానికి దేవుడు ఇచ్చేవాడంట. ఎందుకు ఇస్తాడంట? ఇంకా తండ్రిని మహిమపరచుటకై, దేవునికి ఘనత వచ్చుటకై నీకు ఇస్తాడంట. కాబట్టి యేసయ్య నామమును అడగాలి, అప్పుడు తండ్రి మహిమపరచబట్టుకై ఆయన ఇస్తాడు. ఇప్పుడు యేసయ్యకు నీకు మంచి సంబంధం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను మన సీఎం దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్తే ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వరు. ఆయన దగ్గరికి నేను వెళ్ళాలంటే నాకు ఒక రికమెండేషన్ ఉండాలి, లేదా ఆయనతో నాకు ఒక అనుబంధం ఉండాలి, సంబంధం ఉండాలి. నా ఫోన్ రింగ్ అవ్వగానే ఎత్తిరా నా తనని పిలిచే విధంగా ఉండాలి. లేకుంటే ఇంకా నన్ను తన ఇంటికి పిలిచే, అంటే అటువంటి బంధం ఉండాలి నాకు ఆయనకి, సీఎం గారికి. అప్పుడు ఆయన పిలవగలడు. ఇప్పుడు సేమ్ అదే, మనము ఆయన కృపాసని వద్దకు ధైర్యంగా వెళ్ళగలిగే శక్తి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఎందుకు వెళ్ళాలి తెలుసా? హెబెలు రాసిన పత్రిక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనకు చేరుదము. సమయోచితమైన సహాయం కొరకు మనం దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఏమడగాలి? సమయోచితమైన సహాయం అంటే ఏ టయానికి ఏది కావాలో అది అడగాలి దేవుని. అప్పుడు దేవుడు తప్పకుండా అది ఇస్తాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను చూడండి. మీలో చాలామంది దేవుణ్ణి మీకేం కావాలో అడగమంటే రకరకాల కోరికల లిస్ట్ పెడతారు. ఇంత లిస్ట్ పెడతారు, బారుడ లిస్ట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కోరికలు వేరు, అవసరతలు వేరు. అవసరత అంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు బైక్ లేదనుకోండి. ప్రభువా నేను సువార్త చేయాలి, నాకు బైక్ కావాలని ప్రార్థించడం అవసరత. కానీ ప్రభువా నాకు నీ కారు ఇస్తే నేను ఇంకా బాగా ఎక్కువ ప్రచారం చేస్తా, నాకు కారు ఇస్తే నేను రాష్ట్రం వచ్చి తిరుగుతా అనేది కోరిక. కానీ నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఏం అవసరం అంటారు? బైక్ అవసరం. మీలో చాలామందికి కోరికలు ఉంటాయి. నాకు పెద్ద ఇల్లు ఉండాలి, నాకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండాలి, నాకు పెద్ద నెక్లెస్ ఉండాలి కదా, నాకు పెద్ద వడ్డానం ఉండాలి అని రకరకాల కోరికలు ఉంటాయి. కానీ తిండి ఉండదు ఇంట్లో, సక్రమంగా ఫోన్లో రీఛార్జ్ ఉండదు, కరెంటు బిల్లులు కట్టుకునే స్తోమత ఉండదు. కానీ కోరికలు మాత్రం దండిగా ఉంటాయి. కానీ అవి ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మీ అవసరతలను అడగండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును నేను తీరుస్తానన్నాడు. ప్రతి అవసరత తీరుస్తానన్నాడు, ప్రతి కోరికను కాదు. కోరిక అంటే ఇప్పుడు నేను అడుగుతా నాకు విమానం కావాలని, ఇస్తాడా? దేవుడు ఏం పిచ్చోడా? మీ ప్రతి అవసరత తీరుస్తానన్నాడు, ప్రతి కోరిక కాదు. కాబట్టి ఈరోజు నీ అవసరత ఏంటి అది అడుగు. ప్రభువా నాకు ఇది అవసరం, ఈరోజు నేను బ్రతకాలంటే నాకు ఇది అవసరం, అది అడుగు. ప్రభువా నేను రేపు బ్రతకాలంటే నాకు ఇది అవసరం, అది అడుగు దేవుణ్ణి. నీకు ఏం అవసరం ఉంది అడిగి పొందుకో దేవుని దగ్గర. మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నా బిడ్డ వచ్చి నాతో గొడవ పడుతుంది, నాకు ఎందుకు ఇవ్వవు, నేను నీ కూతురుని కాదా, నేను నీ కొడుకుని కాదా అనే గొడవ పడే అధికారం ఉంది ప్రతి కొడుకు కూతురికి. అలాగే యేసయ్య దగ్గర మనకు అధికారం ఇచ్చాడు. నాకు ఎందుకు ఇవ్వవు అని పోరాడు.
అడుగు దేవునికి, ఇస్తాడు దేవుడు. నమ్మి విశ్వసించి అడిగి చూడు, దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకరం చేస్తాడు. సహాయం కొరకు వేడుకో. ఆయన సహాయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు అడిగేది ఇంత, ఆయన ఇచ్చేది ఇంత. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అడుగు ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిమంతుడు అంట యేసయ్య. నువ్వు అడిగేది ఇంత, దేవుడు నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడంట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒకసారి ఒక పిల్లోడు ఒక కొట్టుకు వెళ్ళాడంట. కొట్టుకెళ్ళి అమ్మాయితో సరుకులు చెప్తే సరుకులు తీసుకొని ఇంటికి వస్తున్న టైంలో ఆ కొట్టు అతను పిలిచాడంట, షాప్ అతను. బాబు ఇట్రా అని. అంకుల్ చెప్పండి అనుకుంటే, చూడడానికి ముద్దుగా ఉన్నారా, బొద్దుగా ఉన్నావు నాన్న, ఇదో కొన్ని చాక్లెట్స్ తీసుకొని చెప్పేసి డబ్బా ఓపెన్ చేసి బాబు దగ్గర పెట్టాడంట. వాడికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్న బాబు. వాడిని డబ్బా ముందర పెట్టాడంట కొట్టి యజమాని. తీసుకోరా చాక్లెట్స్ తీసుకోవాలి. ఆ అబ్బాయి ఎంతసేపటికి చాక్లెట్స్ తీసుకోవడం లేదనుకుంటా. యజమాని అనుకుంటే మీకు మొహమాటం ఎక్కువేమో అని చెప్పేసి, తీసుకోరా బాబు అంటే, అంకుల్ వద్దంకుల్ వద్దంకుల్ అంటున్నాడు. అరే తీసుకోరా, నేనేమనుకో, నేనే ఇస్తున్నా తీసుకో అంటే, అంకుల్ వద్దంకుల్ ప్లీజ్ అంకుల్ అంటే, అరే చెప్పు మరి ఏం చేద్దామంటే, అంకుల్ మీరు ఇవ్వండి అంకుల్ నేను తీసుకుంటాను అన్నట్టు. అవునా, చెప్పొచ్చు కదరా బాబు అని చెప్పేసి ఆ కొట్టతను ఏం చేస్తాడు, ఆ యజమాని ఏం చేస్తాడు, ఇంకా ఆ డబ్బాలో చేతులు పెట్టి చాక్లెట్స్ తీసి బాబు చేతిలో పెట్టాడు. బాబు చేతులు పెడితే ఆ చాక్లెట్స్ సరిపోక జోబులో పెట్టించుకున్నట్ట మళ్ళీ. అర్థమవుతుందా? అప్పుడు యజమాని అడిగాడంట, కొట్టతను అరే ఎందుకురా నువ్వు తీసుకోండి నన్ను అడిగామంటే, అంకుల్ నేను డబ్బాలో చేపెడితే నాకు వచ్చేది కొన్ని చాక్లెట్స్, ఎందుకంటే నా పిడికిలు చాలా చిన్నది, అది మీ పిడికిలు చాలా పెద్దది అంకుల్, మీరు ఇస్తే నా జోబు పట్టదు, నా చేతులు పట్టవు, అన్ని చాక్లెట్స్ వస్తాయి అంకుల్, అందుకే మిమ్మల్ని అడిగాను అంకుల్ అన్నట్టు. ఆ కొట్టు యజమాని మైండ్ బ్లాక్ అయిపోయిందట. సేమ్ మనం ఇదే చేయాలి. చాలాసార్లు మనము దేవుణ్ణి అడుగుతాం, అర్థమవుతుందా? మనకు కావాల్సింది మనం అడుగుతాం, కానీ ఒక ప్రార్థన చేయాలి, ప్రభువా నీ చిత్తం అయితే. దేవుడిస్తే బహుమానం చాలా గొప్పగా ఉంటుంది. చాలాసార్లు మనం చేసేది ఏంటనక, మన ఇష్టాన్ని దేవుని పైన రుద్దేస్తాం, మన కోరికను దేవుని మీద రుద్దేస్తాం. ప్రభువా నాకు ఇది కావాలని దేవుని మనం బలవంతం చేస్తాం. కానీ ప్రభువా నీ చిత్తం అయితే నాకు ఇది ఇవ్వు అని ఏనాడని ప్రార్థన చేస్తావా? ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడని. ఏది పడితే అది దేవుడు ఇవ్వడండి. ఏది పడితే దేవుడు ఇవ్వడు. మందు బాబులు కూడా అడుగుతారు, ప్రభువా మాకు మందు రేట్లు తగ్గించు నాయనా అని. తగ్గిస్తాడా దేవుడు? సినిమాకు పోయేవాళ్ళు అడుగుతారు, ప్రభువా మాకు సినిమా రేట్లు తగ్గించు ప్రభువా అని. తగ్గిస్తాడా? వాళ్ళు అడుగుతున్నారు కదా. మరి అడిగేది దేవుని చిత్తానుసారంగా అడగాలి. చూడండి ఒక అద్భుతమైన మాట, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదే. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది మనకు దయచేస్తాడంట. ఏం అడగాలి మనము? ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఎలా అడగాలి? ఆయనకి ఇష్టమైనది అడగాలి. ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి, అప్పుడు ఆయన దయచేస్తాడు. అది దేవుని చిత్తంలోనే ఏదైనా అడగాలి. ప్రభువా నీ చిత్తమైతే నాకు ఈ అమ్మాయిని ఇవ్వు, నీ చిత్తమైతే ఈ బండి కొనివ్వు, నీ చిత్తమైతే ఈ సంఘాన్ని ఆశ్రయించు, నీ చిత్తం అని ప్రార్థన చెయ్యి. నిజంగా అది నీ జీవితంలోకి రావడం దేవుని చిత్తమైతే గొప్పగా ఆశ్రయించబడతావు, గొప్పగా దీవించబడతావు, గొప్పగా హెచ్చించబడతావు. చాలాసార్లు మన కోరికలు, మన ఆశలు, మన యొక్క తలంపులు దేవుని మీద రుద్దేసి దేవుని మీద నెప్పం నెట్టేస్తాం, దేవుడు నాకు ప్రార్థన ఆలకించలేదని. దేవుని ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఏంటంటే అది దేవుని చిత్తం కాదని, అది దేవుని చిత్తానుసారమైనది కాదని అర్థం చేసుకోవాలి. నువ్వు హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, బలవంతంగా నా ఆయుష్ని పొడిగించు అని కన్నీటితో ప్రార్థన చేశాడు. అప్పటికి ఆయుష్ అయిపోయింది. బంగారంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండకుండా నాకు ఆయుష్ పొడిగించని చెప్పేసి హిజ్కియా ఏం చేశాడంటే ఇంకా దేవుని దగ్గర పోరాడాడు కన్నీటి ప్రార్థనతో. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు కన్నీరు విడిచడం చూసి తిని నీకు ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తున్నా అని చెప్పేసి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు దేవుడు. ఏమన్నా నెమ్మదిగా ఉన్నాడా 15 సంవత్సరాలు హిజ్కియా? ఏం నెమ్మదిగా లేడు. ప్రభు చిత్తం కాదది. నువ్వు ఒకవేళ ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందుకున్నా అది నీకు నెమ్మది ఉండదు, ఎందుకంటే దేవుని చిత్తం అనేది కాదు, బలవంతంగా ఇస్తాడు. ఒక ఉదాహరణ చెప్తా, ఒకవేళ నీ బిడ్డ వచ్చేసి నాన్న నాకు కావాలన్నా, నాన్న నాకు సైకిల్ కావాలన్నా అడిగింది అనుకోండి, మీరు నాన్న నీకు వద్దు నాన్న, ఇప్పుడు నీకు మంచిది కాదురా, నువ్వు కింద పడతావు, ఇంకా నేర్చుకోవాలరా అంటే, నాకు కావాల్సిందే నాన్న, నువ్వేం చేస్తావు లేదు నాన్న అంటే, వద్దు నాన్న నీకు ఇబ్బంది రా, ఇప్పుడు పడతావు, నీ బిడ్డకి చెప్తా ఉంటావు. కానీ నీ బిడ్డ నాకు కావాల్సిందే, నువ్వు నాకు ఇస్తావా లేదంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సరే తీసుకో, నీ చావు నువ్వు చావు, తర్వాత నువ్వే బాధపడతావు చూడు అని చెప్పేసి మన బిడ్డలతో మనం అంటాం కదా. దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు నువ్వు బలవంతంగా దేవుని అడిగి పొందుకోవడాన్ని బట్టి అది నీకు మేలు కలగచేయదు. దేవుని చిత్తానుసారంగా పొందుకో. ప్రభువా నీ చిత్తం అయితే నాకు ఇది ఇవ్వు. ప్రాముఖ్యంగా వివాహ విషయంలో ప్రభువా నీ చిత్తానుసారమైన భార్యను నాకు ఇవ్వు.
ప్రభువా నీ చిత్తానుసారమైన భర్తను నాకు ఇవ్వు, నీ చిత్తం నెరవేర్చే భర్తను, నీ చిత్తం నెరవేర్చే భార్యను, నీ చిత్తం నెరవేర్చే పిల్లలను నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. దేవుని చిత్తానుసారం నువ్వు అడిగి చూడు, దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు దేవుడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు. అయితే నువ్వు దేవుని చిత్తానుసారంగా అడగాలి. ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా అన్నంటే, ఇంకా దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం నువ్వు చదివితే దేవునికి ఏది ఇష్టమో, ఏది దేవుని చిత్తమో, ఏది అడిగితే దేవుడు ఇస్తాడో నీకు బాగా అర్థమవుతుంది. మనం ఏం అడగాలో మనకు తెలియదు కాబట్టి, మనకొక క్లారిటీ లేదు కాబట్టి మనము దేవుని అడగలేకున్నాం. దేవుని చిత్తం ఏదో నువ్వు తెలుసుకోవాలంటే, దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకోవాలంటే, దేవుని మనసును తెలుసుకోవాలంటే ఈ బైబిల్ చదవాలి, ఈ పరిశుద్ధ గ్రంథం చదవాలి. చదివితే దేవునికి ఇష్టమైనది ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు అడిగినప్పుడు దేవుడు కాదనకుండా దయచేస్తాడు. ఆయన మనసు కరిగిపోతుంది నువ్వు అడిగితే. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడిగి పొందుకుందాం. అయితే అడిగేది ఏదో అది దేవుని చిత్తానుసారమైనది అడుగుదాం. దేవుని చిత్తానుసారం అడగాలంటే ఇంకా ప్రభు వాక్యాన్ని తెలుసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అర్థమవుతుందా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అది అడగండి. మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తా. కానీ మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అంటే నీలో నా వాక్యం ఉండాలి. ఇప్పుడు ఒక మాట అడుగుతా, నీలో దేవుని వాక్యం ఉంటే నీకు ఇష్టమైంది నువ్వు అడుగుతావా అండి? దేవుని మనసు నీకు తెలిస్తే నీ ఇష్టం అడుగుతావా, దేవుని ఇష్టం అడుగుతావా? ఖచ్చితంగా మనం దేవుని ఇష్టమే అడుగుతాం. ఇందాక చెప్పాం కదా, కొట్టోడు ఇస్తే, ఆ షాప్ యజమాని ఇస్తే చాలా చాక్లెట్స్ వచ్చాయి. దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవిగా ఉంటాయి. దేవుడిచ్చే దీవెనలు చాలా గొప్పవిగా ఉంటాయి. అర్థమవుతుందా? దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ప్రభువుని అడుగుతున్నాం కానీ ఇంకెందుకు పొందుకోలేకపోతున్నామంటే, ముందుగా నీకు ప్రభువుకి సరైన సహవాసం సంబంధం లేదు. ఈరోజే ప్రభువునందు సరైన సహవాసం సంబంధం కలిగి ఉండు. నువ్వు అడిగి చూడు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయనను తండ్రిగా పెట్టుకో, అద్భుతాలు చేస్తాడు. మనం ఆయన అడుగుతున్నామంటే అది దేవుని చిత్తానుసారమైన ఉండాలి. నీ అవసరతలేంటో ప్రభు దగ్గర పెట్టు, నీ అక్కర్లేంటో ప్రభు దగ్గర పెట్టు. అప్పుడు తప్పకుండా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మంచిటి ఇవ్వడానికి, మంచి ఈవులు ఇవ్వడానికి, శ్రేష్టమైన బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన నీ యందు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తుంటున్నాడు. ఆయన నీ యందు అద్భుత కార్యాలు చేయాలని ఆశిస్తుంటున్నాడు. కానీ చాలాసార్లు మనం అడగకనే నష్టపోతున్నాం, అడగకనే ప్రభు దగ్గర పొందుకోలేకపోతున్నాం. ఈ రోజు నుంచి దేవుని అడుగుదాం. గర్భఫలం లేదా, అడిగి పొందుకుందాం. అప్పులయ్యాయా, అడిగి పొందుకుందాం. ఉద్యోగం లేదా, అడిగి పొందుకుందాం. ఇంట్లో భార్యాభర్తల మీద సమస్య ఉందా, అడిగి దేవుని దగ్గర సమాధానం పొందుకుందాం. ఈ వాక్యం వింటుండగానే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు మన జీవితంలో. మౌనంగా ఉండొద్దు, నోరు తెరువు. దేవుడు అన్నాడు, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను అన్నాడు. నీ నోరు బాగా తెరిచి దేవుని అడిగి చూడు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. అడుగు ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడు దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడు. నువ్వు అడుగుతున్నావంటే దేవుని మీద ఆధారపడుతున్నావని. నీ బిడ్డ వచ్చి నీ మీద ఆధారపడితే నువ్వు ఎంత సంతోషిస్తావు, నా బిడ్డ నన్ను ఎంత బాగా అడిగింది అని. అలాగే నువ్వు దేవుని అడిగి చూడు, దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. ఆకాశం ముందున్న దేవుడు నీకు సాయం చేయడానికి ఉన్నాడు. కీర్తనాకారుడు అంటాడు కదా, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? కొండల వైపు నుంచి అంటే పరలోకం నుంచే సహాయం వస్తుంది. దేవుడే సహాయం చేయగల దేవుడు. మనుషులు ఎవరు సహాయం చేయరు, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు. వారిని అడగకండి, ముందు ప్రభువుని అడగండి. ప్రభువే నీకు సాయం చేస్తాడు. ప్రభు చెంతకు రా, ప్రార్థన చెయ్యి, దేవుని అడుగు, మోకరించు, ప్రార్థన చెయ్యి. ప్రభు నాకు ఇది కావాలని ప్రభువుని అడుగు, ప్రభు నీ చిత్తం అయితే ఇది ఆశీర్వదించని ప్రార్థన చెయ్యి. కృపాసని వద్దకు దగ్గరికి రా, సమయోచితమైన సహాయం కొరకు కనిపెట్టు. దేవుడు నేడే అద్భుతం చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకరం చేస్తాడు. ఈ వాక్యం వింటుండగా దేవుడు ఈరోజు మీ కుటుంబంలో అద్భుతం చేయబోతుంటాడు. నాతో పాటు కలిసి మీరు ప్రార్థన చేయండి, ఉన్న చోట మోకరించండి. మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఇప్పుడు అడిగి చూడండి, దేవుడు ఇప్పుడే మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. విడుదల వచ్చాక మీరందరూ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని పోతుంటారు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మీలో ఎక్కడైతే ఆరోగ్య సమస్య ఉందో, మోకాలు నొప్పి ఉందా, కడుపు నొప్పి ఉందా, మెడ నొప్పి ఉందా, తలనొప్పి ఉందా, థైరాయిడ్ ఉందా, లేదంటే ఎక్కడైనా సమస్య ఉందా, అక్కడ మీరు చేయి పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు యేసు నామమున. అలాగే మీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయా, తీర్మానం చేయండి. ప్రభా, ఎంతో డబ్బులు పోగొట్టుకున్నానయ్యా, కానీ ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాంకి మేము స్పాన్సర్ చేస్తాం, మా అప్పులని తొలగించు అని ప్రార్థన చేస్తుడు. దేవుడు తప్పకుండా నువ్వు స్పాన్సర్ చేసావు కాబట్టి
దేవుడిని స్పాన్సర్ చేసిన డబ్బులకి 100 ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. తీర్మానం చేయి. ఎంతో పోగొట్టుకున్నావు, ప్రభువుకి ఇచ్చి చూడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి నేను ప్రార్థించుండగానే మీ చేతులు అక్కడ పెట్టుకోండి. మీ దేవుడు మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా ఈరోజు కార్యం చేయబోతున్నాడు. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఎందరైతే ఈ వాక్యాన్ని ఉన్నారో తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడున్నావు తండ్రి. మీ చిత్తానుసారంగా అడగమన్నావు, సమయోచితమైన సహాయం కొరకు అడగమన్నావు ప్రభా. తండ్రి, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడు అన్నావు ప్రభా. మేము అడుగుతున్నాం ప్రభా, మా సమస్యలు మీరు తీర్చండి ప్రభా. ఎవరికైతే థైరాయిడ్ సమస్య ఉందో యేసు నామమున విడుదల ఇవ్వండి ప్రభా. ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయో యేసు నామమున ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, స్తోత్రం 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 తండ్రి. ఎవరికైతే తండ్రి తలనొప్పి, తండ్రి మైగ్రేన్తో బాధపడుతున్నారు యేసు నామమున ముట్టుము ప్రభా. ఎవరైతే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ముట్టుము ప్రభా తండ్రి. అలాగే తండ్రి రకరకాల బాధలతో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. యేసు నామమున బ్లడ్ క్యాన్సర్స్ తండ్రి, ఎయిడ్స్ వ్యాధులతో సహా అన్నీ బాగా అయిపోను కాక యేసు నామమున ముట్టండి ప్రభా. మేము అడుగుతుంటున్నాం ప్రభా, మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. అదేవిధంగా అప్పుల సమస్యలు కోరుకొని పోయారు, వారికి విడుదల యేసు నామమున ఇప్పుడు అనుగ్రహించండి ప్రభా. ఇప్పుడే వారింటికి తండ్రి గొప్ప ఆశీర్వాదం వచ్చింది గాక. మీరు గుప్పిళ్ళు విప్పుతున్నందుకు వందనాలు, మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, మీరు దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా. అలాగే తండ్రి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు దీవించు ప్రభా. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి తండ్రి వారు జ్ఞానంగా అద్భుతంగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయించని ప్రార్థిస్తాం. వారు చదువుతుండే నీ కృప వారికి అనుగ్రహించని ప్రార్థిస్తాం. దీవించుము, ఆశీర్వదించు ప్రభా, కృప చూపించుమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఇంకా కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయిన వారు ఉంటే తిరిగి మీరు జతపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దూరం అయిపోయిన పిల్లలను తిరిగి ఇంటికి నడిపించుని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి మీరే మహిమ పొందమని, ప్రతి కుటుంబాన్ని ఇప్పుడే మీరు ఆశీర్వదించమని, ఈ వాక్యం వింటుండగానే తండ్రి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చెయ్యాలని ప్రేరేపణ ఒక్కొక్కరికి మీరు కలగజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, వాక్యాన్ని మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిజంగా మీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నట్లయితే మీరు ఆమేన్ అని చెప్పండి. కింద మాకున్న టెలిఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసి మీ ప్రార్థన అవసరాలను మీరు మాకు తెలియచేయండి. మీతో కలిసి మేము కూడా మొరపెడతాం. మనం అందరం కలిసి మనము దేవుని రాజ్యంలో మనం ఉండులాగన మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తుంటాం. అలాగే నిజంగా ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు ఆశిస్తున్నట్లయితే, నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నాయి, మేలుకరంగా ఉన్నాయి అన్నా అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు గుప్పిళ్ళు విప్పండి. మీరు గుప్పిళ్ళు విప్పితే దేవుడు తన గుప్పిళ్ళు విప్పుతాడు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పకుండా మీరు సహాయం చేయండి. తద్వారా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. కడప జిల్లా మైదుకూరులో చిన్న మారుమూల ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటున్నాం. మందిరానికి స్థలం కూడా లేదు. ప్రభు చిత్తమైతే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మాకు సహకరించవచ్చు ఆర్థికంగా. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. తద్వారా అనేక మందికి ఒక యవనస్తుడిగా నేను ఇంకా పరిచర్య బలంగా చేయలాగన మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. ప్రభు యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండును కాక. ఆమేన్.